పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఈ చక్కని ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయం చేయండి ప్రభా. నాయన, మోషే మీ సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదాలు చూసినాడు, అందువల్లనే నీ సన్నిధి మాతో ఉండాలని అడిగినాడు కదా ప్రభా. దేవా, మేము కూడా మీ సన్నిధిని వేడుకుంటున్నాం. మీ ప్రత్యక్షత మాకు దయచేయండి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు కనికరించండి ప్రభా. మీ దయలిగిన హస్తం ప్రతి ఒక్కరితో ఉంచండి. మా హృదయాలలో మీ వాక్యము ప్రజ్వరిల్లులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సిలువ శక్తిని మాకివ్వండి. మీ సిలువ రక్త ప్రోక్షణ మాకు అనుగ్రహించండి. నిరంతరము మిమ్మల్ని స్తుతించి గణపరచు వారముగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. కొండ మీద మీరు బోధిస్తున్నప్పుడు ప్రజలకు ఎలాగూ మేలు దొరికినదో, ఎలాగూ వారు ధన్యులుగా మారిపోయారు, అట్టి వారిగా మమ్మలను మీరు చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనము బైబిల్ గ్రంథము వాటి యొక్క పోలికలను గూర్చి గత ఆదివారం మీకు తెలియచేయడం జరిగింది. దేవుని వాక్యము కొంతమంది భక్తులు కొన్నిటితో పోల్చారు. ఉపమానాలంకారములాగా కొన్నిటితో పోల్చి చెప్పారు అని మనం విన్నాం. ముఖ్యంగా వారిలో ఒకరు ఇర్మియా. ఈ ఇర్మియా అనే ప్రవక్త, ఈ దైవజనుడు దేవుని వాక్యాన్ని అగ్నితో పోల్చి చెప్పాడు అని విన్నాం. నా మాట అగ్ని వంటిది కాదా అని. అనగా దేవుని వాక్యము ఒక అగ్ని, ఫైర్తో సమానం. అందుకనే వాక్యము దగ్గర మనము అల్లరి చిల్లరగా ఉండకూడదు, లేక తమాషాలు ఆడకూడదు అని జనరల్గా ఎవరైనా అనే మాట అది. వాక్యం దగ్గర చెలగాటలు ఆడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని. అందువల్ల దేవుని వాక్యం అది ఒక అగ్నితో సమానం. ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే, మన లోపల ఉన్న వ్యర్థమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని కాల్చివేస్తుంది అని మనం విన్నాం. రెండవ పోలిక ఏం విన్నామంటే, నా మాట సుత్తి వంటిది కాదా అని విన్నాం. హ్యామర్,
అదొక సుత్తి లాంటిది. దేవుని వాక్యము ఒక సుత్తితో పోల్చాడు ఇర్మియా గారు. అనగా అది నలగొడుతుంది, మెత్తన చేస్తుంది. ఇప్పుడే మనం కోరస్ పాడాం, విరుచు, వంచు, మలచు, నింపు. బ్రేక్ మీ, మోల్డ్ మీ అండ్ ఫిల్ మీ అని పడుతున్నాం. ఆ బ్రేక్ అవటమే విరవటం, ఆ బ్రేక్ అవటమే నలగటం. విరిగి నలిగిన హృదయం మనకు కావాలంటే దేవుని వాక్యం మనలోనికి రావాలి. సౌలును ఈ వాక్యమైన సుత్తి విరగ్గొట్టింది కాబట్టి ఆయన దీనుడిగా మారిపోయాడు ఆ తర్వాత. అలాగే కోపిష్ఠుడైన మోషే, ఆయనని ఈ వాక్యము విరగ్గొట్టింది కాబట్టి ఆయన ఆ తర్వాత సాత్వికుడిగా మారిపోయాడు. కాబట్టి వాక్యం అనేది మనలో ఒక ప్రభావాన్ని చూపి మనలో మార్పు తీసుకొని వస్తుంది అని విన్నాం. అలాగే దేవుని వాక్యము మరి పేతురు గారు ఎలా పోల్చాడంటే, దేవుని వాక్యము అది అద్దము లాంటిది అని చెప్పాడు. మిర్రర్. అద్దములో మనం సహజ ముఖాన్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలి, దేవునితో జీవించాలంటే మనం ఏమి చేయాలి అనేది ఒక అద్దము లాంటిది. అద్దములో మన సహజ స్వభావాన్ని, స్వరూపాన్ని చూసుకోవాలి అని విన్నాం. అలాగే ఇంకా దావీదు గారు దేవుని వాక్యాన్ని జుంటె తేనెతో పోలుస్తాడు. అలాగే యోబు దేవుని వాక్యాన్ని నూనెతో పోలుస్తాడు. ఇలాగూ రకరకాల పోలికలు పోల్చటము భక్తులైన వారు మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం. అందుకని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు వాక్యాన్ని గూర్చి మాట్లాడుతూ ఉండాలి. అది నీ ఆత్మకు క్షేమం. వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఆత్మలో బలపడతావు. వాక్యమును పాటల రూపంలో ఉంటాయి కాబట్టి ఆ పాటలు పాడుతూ ఉంటే నీ అంతరంగములో శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. ఇది వాక్యము మనలో చేసే పనులు. ఇవి కొన్ని పోలికలు గత వారంలో మనం విన్నాం. ఇప్పుడు మనం ఈ దినం వినబోయే వాక్యం ఏంటంటే, ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. చూడండి, మనం డైలీ చదివే వాటిల్లో ఒకటేంటంటే న్యూస్ పేపర్. అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కావచ్చు, హిందూ వార్తాపత్రిక, లేదా క్రానికల్, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాగూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అవి చదువుతారు కొంతమంది. లేక తెలుగు న్యూస్ పేపర్స్ కొన్ని ఉన్నాయి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, ఇలాగూ రకరకాల పత్రికలు, డైలీ న్యూస్ పేపర్స్, వీటిని చదువుతారు. ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పత్రికలు చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సెల్లోకి వచ్చేసినాయి కాబట్టి న్యూస్, ఆ సెల్లో ఆన్ చేసుకున్నా కూడా ఆ న్యూస్ తెలుస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వార్తలు చదవటం కానీ వినటం కానీ కొన్ని వార్తలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏమిటంటే ఎక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే పిల్లరా, దేవుని వాక్యము మనం చదివినప్పుడు మనలో ఏం జరుగుతుంది? అసలు దేవుని వాక్యాన్ని, బైబిల్ను చదువుతూ ఉంటే నీలో ఏం జరుగుతుంది అనేది నీకు అర్థం కావాలి. బైబిల్ను చదవటం ద్వారా నీ లోపల
నీ బయట ఏం జరుగుతుందో నీకు తెలిస్తే బైబిల్ని ఖచ్చితంగా చదువుతావు. దేవుని వాక్యము ఒక సంపదల గని. దేవుని వాక్యము మన జీవితానికి ఆధారం. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. చూడండి, ఈ వాక్యం చదవటం వలన నీకు ఉపయోగం ఏంటి అని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ మాట అందరం చదువుదామా మరలా? నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్. ప్రియరా, చూడండి, దేవుని మాటలు, దేవుని వాక్యము, ఈ మాటలు ఇర్మియా అనే భక్తుడు ఆయన అనుభవంలో ఏమంటున్నాడంటే, నీ మాటలు నేను భుజించి తిని అంటున్నాడు. వాటిని భోజనం చేసినట్లుగా తింటున్నాడంట దేవుని మాటలు. భుజించి తిని అనగా దేవుని మాటలు ప్రతిరోజు మనం భోజనం ఎలా చేస్తామో అలాగే దేవుని మాటలను కూడా నేను భోజనం చేసినట్లుగా చేస్తున్నాను అంటున్నాడు. అయితే పిల్లరా, ఈ భోజనం ఏంటి అని అంటే, సహజంగా దేవుడు మనలో శరీరాన్ని ఆత్మను రెండింటిని ఉంచాడు. ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. శరీరం అంటే ఇప్పుడు మన పైకి కనపడేది ముఖం, భుజాలు, చేతులు, కాళ్ళు, అలాగే మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇదంతా బాడీ, ఇది శరీరం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే టైం టు టైం నువ్వు ఏదో ఒకటి తినాలి. నీకు సరిపడే ఆహార పదార్థం నువ్వు తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మరి ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేయాలి, అలాగే నైట్ టైం సప్పర్, రాత్రి భోజనం చేయాలి, లేదా లైట్ మీల్స్, ఇలాగ తినాలి. తింటున్నప్పుడు ఏమవుతుందంటే నీ బాడీ ఆ క్యాలరీస్ అందుతూ ఉంటాయి, అలాగే ఆ బాడీకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. సాయంకాలం నువ్వు పడుకోబోయేటప్పుడు బాగా నీ బాడీ అలసిపోయినా, ఆ రాత్రి నువ్వు తీసుకున్న డైట్, నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి మార్నింగ్కి నీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మరలా నెక్స్ట్ డే మన పని మనం చేసుకుంటాం. ఇది బాడీని గూర్చి. ఇప్పుడు ఇర్మియా ఏమంటున్నాడంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇదేమిటి అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. ఈ దేవుని మాటలను భుజించటం అంటే ఏమిటి అనంటే, భుజించటం అనగా ఈ ఆహారము మన ఆత్మకు, మన స్పిరిట్కి పెడుతున్నాం, మన స్పిరిట్కి పెడుతున్నాం. అంటే మన లోపల ఆత్మ ఉన్నది, అది దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో కనెక్షన్ అయి ఉండాలి అని అంటే నీ ఆత్మకు ఫుడ్ పెట్టాలి.
దీనినే జీవాహారం అంటాం, దీనినే ఆత్మ ఆహారం అంటాము, దీనినే దేవుని వాక్యము అంటాము. ఈ వాక్యాన్ని నేను భుజించాను అంటే మనము ఈ వాక్యాన్ని చదివే కొలదే, ఈ వాక్యాన్ని మనం నేర్చుకునే కొలదే, ఈ వాక్యమును మనము ధ్యానం చేసే కొలదే మన ఆత్మ బలపడతా ఉంటాడు. మన ఆత్మ వృద్ధిలోనికి వస్తాడు. మన ఆత్మ దేవుని శక్తితో నింపబడతా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే మన స్పిరిట్ కూడా యాక్టివేట్ అవుతాడు, బలం పొందుతాడు. ఆ తర్వాత ఈ స్పిరిట్ ద్వారా దేవుని పనులు చేస్తాం, దేవుని కొరకు జీవిస్తాము, పరలోకానికి ఉపయోగపడుతుంది. మనం డైలీ తింటున్న ఫుడ్ బాడీకి ఉపయోగపడితే, మనం వాక్యం ద్వారా తీసుకుంటున్న ఫుడ్ మన స్పిరిట్కి వెళ్ళి ఆ స్పిరిట్ బలపడి అది మనల్ని పరలోకానికి చేరుస్తుంది. కావున పిల్లరా, మనం తినే ఆహారము, భౌతికమైన ఆహారము మన బాడీకి ఎంత అవసరమని మనకు అర్థమవుతుందో, ఈ వాక్యం అనే జీవాహారం కూడా మన ఆత్మకు అవసరమనేది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మనకు పాట ఉంది, ఏంటంటే అది నీ వాక్యమేనా, ఏంటది వచ్చిన నీ వాక్యమేనా అతిశయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా అతిశయము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. చూసారా? అనగా దేవుని వాక్యము మనకేమైంది అనంటే మన ఆత్మకు ఆహారమై ఉంది. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ప్రియరా చూడండి, ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తూ ఉండాలంటే చదువుతూ ఉండాలి. చదవటం అనగా ధ్యానము చేయాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేసి ప్రార్థనలో పెట్టి ఈ వాక్యము నాలో జరగాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. నా పిల్లల్లో, నా కుటుంబంలో ఈ వాక్యం నెరవేర్చబడాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? చూడండి ఒకసారి 16 వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూసారండి, దేవుని వాక్యమును చదువుతూ ఉంటే నీ హృదయంలో సంతోషము, ఆనందం వస్తుంది. వాక్యముకున్న పవర్ ఏంటంటే నీ లోపల ఆనందము, సంతోషం ఉంటుంది. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను
కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే